రెటిక అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర శాసనసభ మండలి సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. 4-5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిపై మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పిస్తారు. ఇక ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా నిర్వహించనున్న బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించే వీలుంది. ఇక ఈ సమావేశాల్లో ప్రధానంగా గత ప్రభుత్వ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా తీసుకొచ్చిన ఆ బిల్లును సవరిస్తూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో వర్షాలు, వరదల ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట నష్టం సహా రహదారులు, ఇతర నష్టాన్ని అంచనా వేసి అవసరమైన ఆర్థిక సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే కాళేశ్వరం కమిషన్ నివేదికపై జరగనున్న చర్చపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఎదురుచూస్తోంది. రెడ్డిక అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా బీఏసీ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు. దానిపై సభ్యులు మాట్లాడతారు. అలాగే శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాగం రంగారెడ్డి, రత్నాకర్ల మృతికి సంతాప ప్రతిపాదనపై సభ్యులు మాట్లాడతారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలన్న దానిపై సంబంధిత ఎజెండాను కూడా ఖరారు చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర విధి విధానపరమైన అంశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వర కమిషన్ పై ఇచ్చిన విచారణ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం కూడా నిర్ణయం తీసుకుని ఉన్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి సర్కారు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీలకు ప్రస్తుతం అయితే 23%గా ఉన్న రిజర్వేషన్ ను 42% పెంచి స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 69% మేరకు అమలు చేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అన్ని పార్టీగానే ఉన్న నేపథ్యంలో శాసనసభ్యులు ఆమోదం లభిస్తుందని చెప్పి వెంటనే బిల్లు ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై ఏర్పడిన మంత్రుల కమిటీ రాజ్యాంగ న్యాయ నిపుణులను సంప్రదించినట్టు చట్టపరంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఇదే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని మెజార్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై సుప్రీంకోర్టు కూడా తుది నిర్ణయం కోసం వేచి చూడడం, పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలు వెళ్లడం అన్న ప్రత్యామ్నాయం కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం కూడా తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు మనకు సమాచారం అందుతుంది. అక్కడి నుంచి చట్ట సవరణతో జీవో ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్లాలని భావిస్తే ఉత్తర్వులు వెలువడిన
10 రోజుల్లోనే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్ల ఖరారు చేసి ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తుందంటూ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ కూడా ముగుస్తుందని సమాచారం అందుతుంది. అయితే ఈ బిల్లు గవర్నర్ ఆమోదం చేసిన ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండడం గండాలని పేర్కొంటున్నాయి. బీసీ రిజర్వేషన్ కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉన్నందున ఈ సమావేశాలు వేడిగా జరగనున్నాయి. కేసీఆర్ కేంద్రీకృతంగానే బీసీ ఘోష్ కమిటీ నివేదిక ఉన్నట్లు సమాచారం ఉంది. జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన సమాధానం ఇచ్చేందుకు సమావేశాలకు వస్తారా లేక డుమ్మా కొడతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఎవరో ఒకరు సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు కూడా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో శాసనసభ వేదికగా బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కూడా కాంగ్రెస్ సర్కార్ సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో వరద పరిస్థితులు, యూరియా కొరతపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై కూడా స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పోలీస్ శాఖ ఇతర ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు కూడా అధికారులు సంపూర్ణంగా సహకరించాలని స్పీకర్ కూడా కోరున్నారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని త్వరగా అందించాలని, సమావేశాలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖ కూడా తరఫున చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చెప్పిన సమాచారంతో శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నోడల్ లైజనింగ్ అధికారులను కూడా నియమించాలని కూడా కోరడం జరిగింది. కాగా కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికపై అసెంబ్లీలో చర్చ బీఆర్ఎస్ లో కొంచెం వణుకు మొదలైందని కూడా సమాచారం అందుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిఫ్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా వెలుగొడలో గణేష్ శోభాయాత్ర ఉద్రిక్తంగా మారింది. వినాయక నిమజ్జనంలో భాగంగా ఒక ప్రార్థనా స్థలం ముందు డ్రమ్స్ కొట్టుకూడదంటూ ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే డ్రమ్స్ కొట్టుకుంటూ వెళ్తామంటూ మరో వర్గం గణేష్ విగ్రహాలను నిలిపివేసి నిరసన చేపట్టింది. ఇదిలా ఉండగా పోలీసులు కరెంటు నిలిపివేయడంతో ఒక వర్గంపై మరొక వర్గం రాళ్లతో దాడి చేసింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, డీఎస్పీ రామాంజీ నాయక్ స్పెషల్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను కూర్చోబెట్టి చర్చలు జరిపారు. ఉద్రిక్త పెరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలైతే చెదరగొట్టడం జరిగింది. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జనం నిర్వహించినట్లుగా తెలిపారు. నంద్యాల జిల్లా వెలుగొడలో గణేష్ శోభాయాత్ర ఉద్రిక్తంగా మారింది. వినాయక నిమజ్జనంలో భాగంగా ఒక ప్రార్థనా స్థలం ముందు డ్రమ్స్ కొట్టకూడదంటూ ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే డ్రమ్స్ కొట్టుకుంటూ వెళ్తామంటూ మరో వర్గం గణేష్ విగ్రహాలను నిలిపివేసి నిరసన చేపట్టింది. ఇదిలా ఉండగా పోలీసులు కరెంటు నిలిపివేయడంతో ఒక వర్గంపై మరొక వర్గం రాళ్లతో దాడి చేసింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, డీఎస్పీ రామాంజీ నాయక్ స్పెషల్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను కూర్చోబెట్టి చర్చలు జరిపారు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలు చెదరగొట్టారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జనం నిర్వహించినట్లు తెలిపారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్రపడిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అనంతరం హోంమంత్రి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలో కనిపించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. జగదీష్, మహేష్, వినీత్ మల్లిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కుట్రపై మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అనంతరం హోంమంత్రి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలో కనిపించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. జగదీష్, మహేష్, వినీత్ మల్లిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కుట్రపై మరిన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భాషను కాపాడుకోవడం ద్వారా సాంస్కృతిక వైవిధ్యం మరియు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం ప్రతి తెలుగువాడు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు వారందరం తెలుగులోనే మాట్లాడదాం అంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు పరిపాలనను అధికారికంగా తెలుగులోనే నిర్వహించాలని, ఉత్తర్వులు, సర్క్యులర్లు వంటి అన్ని అధికారిక పత్రాలు తప్పనిసరిగా తెలుగులోనే ఇవ్వాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. భాషా గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డు విమాన నగర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు కలిసి ఆవిష్కరించారు. విమాననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ శుభ పరిణామమని ఎంపీ భరత్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గణబాబు విమాననగర్ ప్రాంత అభివృద్ధిలో టీడీపీ కీలకంగా పనిచేసిందని, కమిటీ సభ్యులు సూచించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏర్పాటు చేసుకోవడం. ఈ రోజే నారా లోకేష్ గారు రూమ్లో ఉన్నారు. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు ఈరోజు. సో అందువల్ల కాస్త మీకు కంగారు పెడుతున్నా, ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిదా భావించొద్దు. మీరు ఇంత ఘనంగా చేసుకున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనందుకు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం ప్రగతిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం వహించేటువంటి అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఎంపీ గారికి కూడా. సో కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డాక్టర్ తారక రామారావు గారి గురించి మనందరికీ తెలిసిందే. ఎంతోమంది అభిమానులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మీ అభిమానానికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆ డ్రీమ్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అర్పించుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ దక్కింది. నిత్యం మనకి యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి నెక్స్ట్ టైం మనకి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడికి వెళ్ళిపోతే ఎవరు ఉన్నాం. నెక్స్ట్ వర్ధంతికి భరత్ గారి తరపు నేను కూడా చెప్పేసి ఇద్దరు కలిపి కాసేపు మీ దగ్గర గడుపుతారని చెప్పి మరొకసారి అన్నగారి ఉద్దేశంతో ముందుకు రావడం కూడా
ఈ ఒక్క కాలనీకే పరిమితం అవ్వకుండా మీరు మీ ఆలోచనలు మిగతా కాలనీలు పక్కన ఉన్న కాలనీలు కూడా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చంద్రబాబు గారు అన్నట్టు తప్పకుండా వరదలతో ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు పెద్ద ఎందుకంటే మేము ఓన్లీ 36 years old విశాఖపట్నంలో మనకు తప్పకుండా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయండి కలిసి గడపడానికి. అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడే రిలాక్స్డ్గా మీ గురించి తెలుసుకుని, ఎందుకంటే కొంతమంది ఆర్మీలో పనిచేశారు, కొంతమంది ఆఫీసర్గా పనిచేశారు, అది ఇవాళ కుదరదు, క్షమించాలి. బట్ మీ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, మీ అందరు మీలాంటి వాళ్ళు చాలామంది కష్టపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మేమందరం కష్టపడి పనిచేస్తాము. కానీ సమాజం అయితే ఇవాళ చాలా కష్టమైన పరిస్థితిలో, రాష్ట్రంలో ఆదాయం లేదు, ఉద్యోగాలు కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు. ఏదైతే ఒక మంచి సమాజం తయారు చేయాలని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టారో, ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో పనిచేస్తున్నా కానీ టైం పడుతుంది. మీ అందరు చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. మేము కష్టపడి పనిచేస్తాం కానీ అందరినీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము చేయాలి. పార్టీ మీద నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు మీ మెసేజ్ని 10 మందికి ఇస్తారు. సేవ చేయాలనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూరియా కొరతపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. రైతులకు తగినంత యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల సాగు పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జిల్లా నుంచే యూరియా దొరకకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్న డాక్టర్ ఆనంద్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకపాలెం పాత టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్లిన ఆటో డివైడర్ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7వ తరగతి విద్యార్థి కుప్పలి మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు గాయపడ్డారు. చిలకపాలెం గ్రామం నుంచి అలీనగరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు విద్యార్థులను తీసుకువెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఎడ్చెర్ల మండలానికి చెందిన మనోజ్గా గుర్తించబడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. 20 మందికి 20 మంది ముగ్గురు కూర్చున్నారు, ముందు 2 అబ్బాయిలు కూర్చున్నారు. అంతే 6 తిరిగేస్తాడా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బాబు, ఆ బాబు పేరు ఏం పేరు? మన హోటల్లో ఉన్నాడా? వాళ్ళదే ఊరు వచ్చా అబ్బాయిది. ప్రకాశ్ అంటారు. ప్రకాశ్ కొట్టుకున్నాడు. కార్పెట్ ప్రకాశ్ 20 మందికి 20 మంది